Namaste, welcome to NTV Sports, presented by Valeru Developers, powered by My Doctor Pain Relief and gift partner Big C. Yes, పంజాబ్ అండ్ గుజరాత్ తలపడబోతున్నాయి మరి కాసేపట్లో జరగబోయే ముల్లాన్పూర్ వేదికగా జరగబోయే మ్యాచ్లో. మరి ఈ రెండు జట్లు కూడా 7 మ్యాచ్లు ఆడితే పంజాబ్ 7 2 గెలిచింది, అలాగే గుజరాత్ 7 3 గెలిచింది. పాయింట్ల పట్టికలో 9-8 స్థానాల్లో ఉన్నాయి. సో ముల్లాన్పూర్ వేదికగా మరోసారి ఈ రెండు జట్లు తలపడబోతూ ఉన్నాయి. మరి ఎలా ఉండబోతోంది ఈ మ్యాచ్, ముల్లాన్పూర్ వేదిక పిచ్ ఏ విధంగా ఉండబోతోంది మాట్లాడదాం. స్పోర్ట్స్ జర్నలిస్ట్ రవి మనతో ఉన్నారు, రవితో మాట్లాడదాం. హాయ్ రవి, వెల్కమ్ టు స్టూడియో. సో రవి, సో పంజాబ్ని చూస్తే చాలా అంటే కన్సర్న్ వస్తుంది, ఎందుకంటే బాగా పర్ఫామ్ చేస్తుంది మ్యాచ్, ఏ మ్యాచ్ అయినా బాగా వాళ్ళ మటుకు వాళ్ళు బాగా ఆడుతూ ఉన్నారు. కానీ లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికి మాత్రం ఫైనల్లో 1-2 బాల్స్లోనే వాళ్ళు ఓటమి పాలవుతూ ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు రవి మీరు? ఈ ఎంటైర్ సీజన్లో మొత్తం 10 టీమ్స్లో సింపతి గెయినింగ్ టీం ఏదైనా ఉందంటే పంజాబే. అయ్యో పాపం పంజాబ్ అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ గెలవరేమో అనే పరిస్థితి దాకా వస్తారు. లాస్ట్ ఆశలు రేకెత్తిస్తారు, గెలిచేస్తుంది అని అనిపిస్తుంది. లాస్ట్ 1 or 2 రన్స్తో ఓడిపోవడము లాంటివి మనం చూసాం. ప్రతి మ్యాచ్లో ఇదే పరిస్థితి. ఏదో 1-2 మ్యాచ్లు అంటే అనుకోవచ్చు. పంజాబ్ ఇప్పటి వరకు ఓడిపోయిన ఆడిన 7 మ్యాచ్ల్లో కూడా 5 మ్యాచ్లు ఓడిపోతే అందులో 5 కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. సో పంజాబ్కి ఈసారి ఏదో ఒక బ్యాడ్ లక్, ఒక దరిద్రం వెంటాడుతుందని అనుకోవచ్చు. కానీ టీం మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో పంజాబ్ ఈరోజు ఖచ్చితంగా విన్ అవ్వాలి, అలాంటి పరిస్థితి రావద్దు, క్లోజ్ ఫైట్ దాకా రావద్దని అనుకుందాం మనం. ఓకే, ఎట్లా ఉందంటారు పర్ఫార్మెన్స్ టీమ్ వైజ్? మొత్తం పంజాబ్ టీం అనేది బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఎట్లా ఉంది? పంజాబ్కి ఎలా ఉందంటే ఒక ఇంటి పెద్దను కోల్పోయిన పరిస్థితి పంజాబ్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే కెప్టెన్ ఇంజురీ తర్వాత బయటే ఉండిపోతున్నాడు శిఖర్ ధవన్. సో ఆ బాధ్యతలన్నీ శామ్ కరణ్కి వచ్చాయి. శామ్ కరణ్కి ఒక ఫ్రీ హ్యాండ్ ఇస్తే శామ్ కరణ్ చాలా అద్భుతంగా ఆడగలుగుతాడు. ఎప్పుడైతే శిఖర్ ధవన్ కెప్టెన్గా ఉన్నాడో శామ్ కరణ్ మంచి ఇన్నింగ్స్, అటు బౌలింగ్లో మంచి వికెట్లు తీశాడు, బ్యాటింగ్లోనూ అద్భుతంగా ఆడాడు. ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్ ఏ విధంగా ఆడతాడో శామ్ కరణ్ ఆల్రౌండర్ అయినప్పుడు కూడా అద్భుతంగా ఆడాడు. ఒక టాప్ బ్యాట్స్మెన్ ఎలా, ఒక హార్డ్ హీటర్ ఏ విధంగా ఆడతాడో అలా ఆడాడు. ఎప్పుడైతే తన కెప్టెన్సీ బాధ్యతలు శామ్ కరణ్పై పడ్డాయో తను కాస్త వీక్ అయినట్లుగా కనిపిస్తుంది. శామ్ కరణ్ ఆ ప్రెషర్ నుంచి బయటకు వస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. మొన్న కూడా ఒక ప్రయోగం చేశాడు లాస్ట్ మ్యాచ్లో. శామ్ కరణ్ ఓపెనింగ్ వెళ్ళాడు. సాధారణంగా అయితే టాప్ హిట్టర్ వెళ్ళడము, లేకపోతే టాప్ ఆర్డర్ లైనప్లో ఉన్నటువంటి బ్యాటర్ వెళ్తాడు. సో జితేష్ శర్మతో కాకుండా ప్రభ్ కూడా తీసుకొని వెళ్ళాడు. ప్రభ్ ఏంటంటే 1 డౌన్ లేకపోతే 2nd డౌన్ వస్తే అద్భుతంగా ఆడే బ్యాటర్. తనను ఒక్కసారిగా శామ్ కరణ్ వెళ్ళడమే ఒక ప్రయోగం అనుకుంటే ప్రభ్ కూడా ఓపెనింగ్లోకి తీసుకొని వెళ్ళి సిమ్రాన్ పైన ప్రెషర్ ఎక్కువ పెట్టినట్టుగా అనిపించింది. సో ఆ మ్యాచ్ ఈజీగా గెలిచే అవకాశాలను కూడా వాళ్ళ చేతులారా పోగొట్టుకున్నారనే అనిపిస్తుంది. పంజాబ్ ఇలాంటి మిస్టేక్స్ ఏవి చేయకుండా ఇప్పటి వరకు వాళ్ళకు ఒక మంచి ఒక గుణపాఠంలా తీసుకొని వాళ్ళు మిస్టేక్స్ ఏవైతే చేశారో అవి చేయకుండా ఉంటే మాత్రం పంజాబ్కి ఈరోజు మంచి అవకాశాలు ఉంటాయి. గుజరాత్ లాంటి టీంతో కాబట్టి గుజరాత్లో పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు. గుజరాత్ ఈసారి ఉన్నటువంటి వీక్ టీమ్స్లో ఒకటిగా కనిపిస్తుంది కాబట్టి పంజాబ్ ఈరోజు ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయి. ఓకే, పాయింట్ల పట్టికలో గుజరాత్ కూడా పంజాబ్ తర్వాతే ఉంది. సో పాయింట్స్ వైజ్ గుజరాత్ 8th ఉంది, పంజాబ్ 9th ఉంది. సో పాయింట్స్ వైజ్ కూడా వీళ్ళు అంటే ఈ మ్యాచ్ మాత్రం చాలా కీలకం. ఇప్పుడు ఎవరు బెటర్ పర్ఫామ్ చేస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు. సో ఎట్లా ఉంది గుజరాత్ టీం అనేది? రెండు టీమ్స్కు కూడా చాలా క్రూషియల్ మ్యాచ్గానే చెప్పుకోవచ్చు. అంటే గుజరాత్ ఒక పాయింట్స్లో అప్లో ఉంది, ఒక మ్యాచ్ మాత్రం అంటే ఇద్దరు 7 ఆడితే అది 3 విన్ అయింది, ఇది 2 విన్ అయింది. కానీ గుజరాత్ మాత్రం చాలా వీక్గా కనిపిస్తుంది. ఒకప్పుడు గుజరాత్ ఏంటంటే ఓపెనింగ్లోనే డెబ్యూగా వచ్చినటువంటి టీం, టైటిల్ విన్నర్గా ఉన్నటువంటి గుజరాత్ ఈసారి మాత్రం అసలు గెలుస్తుందా లేదా అనిపించింది. ఈ సీజన్లో అతి తక్కువ స్కోర్ నమోదు చేసినటువంటి టీంగా కూడా ఒక చెత్త రికార్డు గుజరాత్ తన ఖాతాలో వేసుకుంది. ఈవెన్ 3 digits స్కోర్ కూడా చేయలేకపోయింది గుజరాత్ లాస్ట్ మ్యాచ్లో. మొత్తం శుభ్మన్ గిల్ తప్ప మిగతా ఎవరు ఫామ్లో లేరు అందులో గుజరాత్ టీంలో. ఒకవేళ గుజరాత్కి కూడా గెలవాలి, ఖచ్చితంగా నేను టేబుల్ టాపర్గా ఉండాలి, ఈ సీజన్ 17 టైటిల్ రేస్లో ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పంజాబ్ను ఓడించాల్సిందే. సో పంజాబ్ను కూడా అంత తక్కువ అంచనా వేయలేం కాబట్టి గుజరాత్ ఈరోజు ఒక క్లిష్టమైనటువంటి ఫైట్ని ఎదుర్కొంటుంది. ఇక గుజరాత్ టీం ఎలా ఉంది అని అంటే వృద్ధిమాన్ సాహా లాస్ట్ సీజన్లో అద్భుతంగా ఆడాడు. ఆ అంచనాలన్నీ ఈసారి సాహాపై ఎక్కువ ఉన్నాయి. ఎంతటి అంచనాలు ఉన్నాయంటే ఆల్మోస్ట్ తన పైన ఒక 100% పెట్టుకుంటే ఈసారి కనీసం 1-2% కూడా తను ఆడడం లేదు. అంటే తను అర్థం చేసుకోవాలి, వృద్ధిమాన్ సాహా కూడా మంచిగా ఆడితే, శుభ్మన్ గిల్ ఒకవైపు ఆడుతుంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో మాత్రం సాహా నుంచి ఎలాంటి పార్ట్నర్షిప్ లేకుండా పోతుంది సాహా నుంచి. సో వాళ్ళు కనుక అది ఓవర్కమ్ అయితే మాత్రం గుజరాత్ మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ లోయర్ ఆర్డర్కి వచ్చేసరికి కంప్లీట్ రాహుల్ తెవాటివా పైన ఎక్కువ భారం పడుతున్నట్టు కనిపిస్తుంది, రషీద్ ఖాన్ పై పడుతుంది. రషీద్ ఖాన్ ఆల్రెడీ బ్యాటింగ్తో మ్యాజిక్ చేయగలడు, ఆల్రెడీ బాల్తో ఎలాగో మ్యాజిక్ చేస్తాడు.
బట్ రషీద్ ఖాన్ వరకు వచ్చేసరికి వాళ్ళు ఒక కంప్లీట్ ప్రెషర్లో ఆడాల్సి వస్తుంది చివరికి. హిట్ చేస్తే కానీ గెలవలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆడుతున్నారు. ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్ కానీ ఒక హార్డ్ హిట్టర్ ఏ విధంగా అయితే ఆడతాడో చివరిలో రషీద్ ఖాన్ ఆ విధంగా ఆడాల్సి వస్తుంది. మొన్న లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ గెలిచిందంటే కూడా కారణం రషీద్ ఖాన్ కొట్టినటువంటి సిక్సర్, రషీద్ ఖాన్ లాస్ట్లో ఆడినటువంటి ఇన్నింగ్సే. ఆ స్థాయి ఇన్నింగ్స్ ఒక రషీద్ ఖాన్ దాకా ఎందుకు రావాలి? టాప్ ఆర్డర్లో లేకపోతే మిడిల్ ఆర్డర్లోనే ఆడితే బెటర్ కదా. సో దాన్ని ఓవర్కమ్ అయ్యి టాప్ ఆర్డర్లో వాళ్ళు మంచిగా ఆడితే బెటర్గా ఉంటుంది గుజరాత్కు. ఓకే, ఇవి రెండు జట్లు కూడా ఇంతకు ముందు కూడా తలపడ్డాయి, దాంట్లో మళ్ళీ పంజాబే విన్ అయింది. సో ఇప్పుడు సెకండ్ టైం ఇవి రెండు జట్లు మరోసారి తలపడబోతున్నాయి. ఎట్లా ఉండబోతుంది ఈ మ్యాచ్ అని అనుకుంటున్నారు? అంటే ప్రీవియస్ మ్యాచెస్ కంపారిజన్ పక్కన పెడితే వాళ్ళు స్టార్టింగ్లో ఫైట్ చేశారు కాబట్టి దాన్ని పెద్దగా మనం కౌంట్లోకి తీసుకోరు. కానీ ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళ ఇద్దరికి కూడా ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి అయింది. గెలిస్తే తప్ప వీళ్ళు టైటిల్ రేస్లో ఉండలేనటువంటి పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఉన్నటువంటి టీమ్స్ను కూడా తక్కువ అంచనా వేయలేము. ఒక స్ట్రాంగ్ ఫైట్ ఎదుర్కోబోతున్నాయి ప్రీవియస్లో. కాబట్టి ఇప్పుడు పంజాబ్ను గుజరాత్ తక్కువ అంచనా వేస్తుంది, గుజరాత్ను పంజాబ్ తక్కువ అంచనా వేస్తుంది. ఈ రెండు టీమ్స్ కూడా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి మ్యాచ్ కాబట్టి ఈరోజు ఈ రెండింటికి ఒక కీలకమైనటువంటి మ్యాచ్ కాబట్టి ఇద్దరు సమానంగా ఆడాలి. ఇద్దరికి ఒక అవకాశం ఏంటంటే వీళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా మ్యాచ్లను కోల్పోయారు. ఆ మిస్టేక్స్ను ఓవర్కమ్ చేసుకుంటే మాత్రం ఇద్దరికి ఈరోజు అవకాశాలు ఉంటాయి. ఓకే, బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా గుజరాత్ టీం ఎట్లా ఉంది స్ట్రెంగ్త్ అనేది? గుజరాత్లో మాత్రం అటు రషీద్ ఖాన్ తప్ప ఎవరు అంత పెద్దగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ లేదు. బట్ గుజరాత్లో కూడా ఒకవేళ ఏదైనా ప్రయోగాలు చేసి కొత్త బౌలర్స్ని తీసుకుంటే మాత్రం మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అటు రాహుల్ తెవాటియా నుంచి కూడా స్పెల్ వేయిద్దామంటే ఒక ఏదైనా మేజర్ పరిస్థితి వస్తే తప్ప రాహుల్ తెవాటియాకు బౌలింగ్ ఇచ్చే ఛాన్స్ లేకుండా పోయింది. మోహిత్ శర్మ మంచిగా ఇంతకుముందు ప్రీవియస్ సీజన్లో బాగా అద్భుతంగా బౌల్ చేశాడు, బట్ ఈసారి అంత రాణించలేకపోతున్నాడు. సో ఈసారి ఏదైనా నల్కండే ఉన్నాడు, నల్కండేని మళ్ళీ ఒకసారి ఏమైనా టీంలోకి తీసుకోవడమో లేకపోతే మిగతా ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి యంగ్స్టర్స్ని తీసుకున్నారో వీళ్ళు కార్తిక్ త్యాగి లాంటి బౌలర్ను వాళ్ళు ఇంకా బెంచ్కే పరిమితం చేశారు. కార్తిక్ త్యాగి లాంటి వాళ్ళని తీసుకోవడమో లేకపోతే సుశాంత్ మిశ్రా అని ఒక యంగ్ బౌలర్ను కూడా వీళ్ళు ఈసారి ఆప్షన్లో తీసుకున్నారు. అలాంటి వాళ్ళతో ప్రయోగం చేయడం కూడా బెటర్. ఎందుకంటే మిగతా టీమ్స్ అన్నీ కూడా కొన్ని ప్రయోగాలు చేస్తున్నాయి. నిన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో మనం చూస్తే అనూహ్యంగా సీనియర్ బౌలర్స్ ఎవరు వికెట్లు తీయడానికి చాలా తడబడ్డారు. ఢిల్లీ వికెట్స్ తీయడానికి భువనేశ్వర్ లాంటి బౌలర్ కానీ లేకపోతే నటరాజన్ లాంటి బౌలర్స్ కూడా ఇబ్బంది పడ్డారు. కానీ మయాంక్ మార్కండే అద్భుతంగా తన గూగ్లీస్తో 2 వికెట్లు తీశాడు. అలాంటి ప్రయోగాలు చేస్తే ఒక యంగ్ బౌలర్స్ పైన ప్రయోగం చేసి ప్లేయింగ్ 11లో అవకాశం కల్పిస్తే కూడా వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పటివరకు అయితే గుజరాత్ మాత్రం బౌలింగ్లో చాలా వీక్గా కనిపిస్తుంది. ఈవెన్ సాయి కిషోర్ కూడా అంత రాణించినట్టుగా బౌల్ చేయట్లేదు. సో గుజరాత్ అయితే కంప్లీట్గా బౌలింగ్లో చాలా వీక్గా ఉంది. ఓకే, సో ముల్లాన్పూర్ స్టేడియంలోనే కదా ఈ మ్యాచ్ జరగబోతుంది. సో పిచ్ అనేది ఎట్లా ఉంది అక్కడ ఇద్దరికి? ఈ రెండు టీమ్స్కే ఒక పెద్ద దరిద్రం వెంటాడుతుంది. అంటే వీళ్ళు ఎదుర్కోబోయేటటువంటి స్టేడియం కూడా ఒక దరిద్రమైనటువంటి స్టేడియం. ఓకే, 160 స్కోర్ కూడా చేయడం దానిపైన చాలా ఎక్కువ అని అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మ్యాజిక్ కూడా జరుగుతుంది. లాస్ట్ టైం మలాన్పూర్లో ఆడినప్పుడు పెద్ద స్కోరే మనం చూసాం. బట్ రెండు టీమ్స్లో బౌలింగ్ చాలా వీక్గా ఉంది కాబట్టి వీళ్ళు బౌలర్స్ని మెరుగుపరుచుకుంటే అది కంప్లీట్గా బౌలర్స్కి అనుకూలించే పిచ్, అది లో స్కోరింగ్ పిచ్. సో ఎంత పెద్ద హిట్టర్ అయినా కూడా చాలా తడబడుతుంటాడు, బాల్ అసలు బ్యాట్ పైకి రాదు, అంత ఈజీగా కనెక్ట్ అవ్వదు. సో బౌలర్స్ని కనుక వీళ్ళు మెరుగుపరుచుకుంటే బెటర్. ముఖ్యంగా గుజరాత్కు చాలా అవకాశం ఉంది వాళ్ళు బౌలర్స్ని మెరుగుపరచుకోవడానికి. పంజాబ్లో అద్భుతమైనటువంటి బౌలింగ్ లైనప్ ఉంది, వాళ్ళ దాంట్లో మంచి బౌలర్స్ ఉన్నారు కాబట్టి పంజాబ్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి బౌలింగ్ పరంగా. సో పంజాబ్ లాంటి బ్యాటర్లను ఎదుర్కోవాలి అని అనుకుంటే మాత్రం గుజరాత్ ఖచ్చితంగా ఈరోజు బౌలర్స్లో కీలకమైనటువంటి మార్పులు చేయాల్సిందే. ఓకే, రైట్. ఇప్పుడు టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ ఇట్లా చూసుకుంటే ఈ రెండు జట్లలో కూడా అంటే ఏది స్ట్రాంగ్గా ఉంది ఒక్కొక్క జట్టు పరంగా? పంజాబే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఒకవేళ శామ్ కరన్ ఓపెనింగ్కి వెళ్లకుండా వాళ్ళు జితేష్ శర్మతో ఓపెన్ చేసినా లేకపోతే ప్రభ్ సిమ్రాన్ను టాప్ ఆర్డర్లో తీసుకురాకుండా మిడిల్ ఆర్డర్లోనే ఉంచితే మాత్రం చాలా బెటర్. ఎందుకంటే ముందు నుంచి జరిగినటువంటి ప్రతి మ్యాచ్లో కూడా టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతూ వచ్చారు. మొన్న జరిగినటువంటి మ్యాచ్లో ఒక టాప్ ఆర్డర్ ఉన్నటువంటి ఓపెనింగ్ బ్యాటర్స్ ఏ విధంగా ఆడతారో చివర్లోకి వచ్చేసరికి 7th వికెట్ వచ్చినటువంటి అశుతోష్ అద్భుతంగా ఆడాడు. అశుతోష్ క్రీజ్లో ఉంటే మ్యాచ్ గెలిచిపోతుందేమో అన్నంత పని చేశాడు తను అశుతోష్. శశాంక్ అశుతోష్ ఇద్దరు కొడుతుంటే నిన్న ఎస్ఆర్హెచ్లో ట్రావిస్ హెడ్ కానీ లేకపోతే అభిషేక్ శర్మ ఏ విధంగా కొట్టారో ఆ స్థాయిలో ఆడారు. ఇలాంటి మెయిన్ ఇన్నింగ్స్ మనం ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తామంటే టాప్ ఆర్డర్లో, ముఖ్యంగా ఓపెనింగ్ బ్యాటర్ల నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. సో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అపోనెంట్ బౌలర్స్ భయపడిపోతుంటారు. ఆల్రెడీ పవర్ ప్లేలోనే బిగ్ స్కోర్ వచ్చిందనేసరికి బౌలర్లు కాస్త వీక్ అయిపోతుంటారు. దాన్ని యూటిలైజ్ చేసుకొని మళ్ళీ మిడిల్ ఆర్డర్లో గట్టిగా హైట్ చేస్తే భారీ స్కోర్ చేస్తూ కొద్దీ అపోజిట్ టీం డౌన్ అవుతూ ఉంటుంది.
ఎప్పుడైతే పవర్ ప్లేలోనే కంటిన్యూస్గా మనం వికెట్స్ కోల్పోయాం 1 or 2 వికెట్స్ కోల్పోయాము అంటే అపోజిట్ బౌలర్లలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అపోజిట్ టీంను మనమే స్ట్రెంగ్తన్ చేసినట్టుగా ఉంటుంది. సో ఆల్రెడీ ఒక స్ట్రెంగ్త్తో బరిలోకి దిగి ఉంటారు, మనం ఆల్రెడీ వికెట్లు కోల్పోయి వాళ్ళని మరింత స్ట్రెంగ్తన్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి పవర్ ప్లేలో ఒక మంచి రొటేషన్ పెట్టుకొని కొత్త ప్రయోగాలకు పోకుండా శామ్ కర్రన్ మిడిల్ ఆర్డర్లోనే ఆడుతూ ప్రభ్ కూడా 1 down లేకపోతే 2nd downగా యూటిలైజ్ చేసుకుంటే బెటర్. ఇక శశాంక్ సింగ్ను మాత్రం ఒక 2nd down లేకపోతే 3rdలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా. ఎందుకంటే శశాంక్ వస్తున్నటువంటి టైంకు చాలా ప్రెషర్లో ఉంటున్నాడు. పంజాబ్ చేసింగ్ మ్యాచ్లోనే శశాంక్ అద్భుతాలు చేశాడు, శశాంక్ కానీ అశుతోష్ కానీ. వీళ్ళను 3rd down 4th downలో యూటిలైజ్ చేసుకుంటే 7th వికెట్ వరకు దాచిపెట్టకుండా 3rdలో 4thలో పెట్టుకుంటే వాళ్ళు హిట్ చేస్తారు. కాబట్టి చివర్లో బౌలింగ్ ఆల్రౌండర్ కానీ ఒక ఆల్రౌండర్ ఉన్నా కూడా తను కూడా స్కోర్ చేయగలడు. హర్ప్రీత్ బ్రార్ చూసాం, తను కూడా 6 కొట్టాడు. అలాంటి హర్ప్రీత్ బార్ శశాంక్ సింగ్ తర్వాత హర్ప్రీత్ బార్ వచ్చాడు, తర్వాత అశుతోష్ వచ్చాడు. అలా కాకుండా శశాంక్ సింగ్ కానీ అశుతోష్ను కానీ ఎవరినైనా 2nd down or 3rd down వాడుకుంటే బెటర్. పంజాబ్ ఇలాంటి ఒక చిన్న ప్రయోగం చేస్తే బెటర్. ఓకే, గుజరాత్ ఎట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే బాగుంటుందంటారు? గుజరాత్ మాత్రం సేమ్ వృద్ధిమాన్ సాహా, అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడానికి అందులో అవకాశాలు లేవు. వాళ్ళు ఉన్నటువంటి ఆర్డర్లో ప్రతి ఒక్కరు విఫలమవుతూ వచ్చారు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆర్డర్ కరెక్ట్గానే ఉంది, బట్ విఫలమవుతూ వచ్చారు. వాళ్ళు సక్సెస్ సాధించాలి. శుభ్మన్ గిల్ 1-2 innings మాత్రం ఆడాడు తను ఆడినటువంటి 7 matchesలో. గిల్ తన విశ్వరూపం చూపించాలి. అసలు గిల్ అంటే ఇలా ఆడతాడు, ఎందుకంటే నెంబర్ 1 ర్యాంక్లో ఉన్నాడు గిల్. సో గిల్ నుంచి ఒక పెద్ద నాక్ను మనం ఎక్స్పెక్ట్ చేస్తే చాలు. ఈ మధ్య కాలంలో గిల్ కొంచెం డౌన్ అయిపోయారు అని అనుకోవచ్చు. కంప్లీట్గా అసలు 7 matchesలో 1 or 2 matches తప్ప పెద్దగా ఆడింది లేదు గిల్. సో శుభ్మన్ గిల్ ఒక్కడే ఆడతా అంటే కూడా పెద్ద జోష్ కూడా రాదు గిల్కు, ఎందుకంటే అప్పుడే ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఉంటాం. చేజింగ్లో ఉంటే ఒక టార్గెట్ మన ముందు ఉంటుంది, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే మనం బిగ్ స్కోర్ చేయాలనేది మైండ్లో ఉంటుంది. బట్ ఓపెనింగ్లో ఎంత నువ్వు స్ట్రైక్ చేస్తున్నా కూడా నాన్ స్ట్రైకర్ నుంచి కూడా అదే స్థాయిలో ఉండాలి. తను కూడా హిట్ చేసే కొద్ది స్ట్రైకర్లో కూడా జోష్ వస్తూ తను కూడా హిట్ చేస్తుంటాడు. బట్ ఒక్కడే ఆడాలి, ఒకవైపు తను ఎంత కొడుతున్నా కూడా స్కోర్ బోర్డులో స్కోర్ ఏమాత్రం కదలకపోతే తను కూడా కాస్త వీక్ అయిపోతుంటాడు. సో వృద్ధిమాన్ సాహా నుంచి అలాంటి పార్ట్నర్షిప్ శుభ్మన్ గిల్కి వస్తే గిల్ నార్మల్గానే అద్భుతంగా ఆడుతుంటాడు. సాహా నుంచి కూడా అదే పార్ట్నర్షిప్ వస్తూ సాహా కూడా బిగ్ షాట్స్కి ప్రయత్నిస్తే మాత్రం గిల్ నుంచి కూడా పెద్ద నాక్ను మనం ఎక్స్పెక్ట్ చేసి బిగ్ స్కోర్ను మనం గుజరాత్ నుంచి మనం చూడొచ్చు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ను చివర్లో మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. గుజరాత్ ఒకవేళ ప్రయోగం చేస్తే మాత్రం షారుఖ్ ఖాన్ను 3rd down లేదా 4th ఆ టైంలో చూస్తే బెటర్గా అవకాశాలు ఉంటాయి. సో రీసెంట్గా గుజరాత్ పైన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. సో వీటిని మీరు ఎట్లా చూస్తారు? అంటే పర్టికులర్గా గుజరాత్ పై అని రాలేదు, 2 స్టేడియంస్లో బుకీలను పట్టుకున్నారు. ఒకటి వాంకడే స్టేడియంలో, మరొకటి రాజస్థాన్ జైపూర్ స్టేడియంలో బుకీలను పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ 4 బుకీలను ఇప్పట్లో అదుపులోకి తీసుకొని వాళ్ళు విచారణ జరుపుతున్నారు, కూపీలు ఆగుతున్నారు. ఏ టీమ్స్లో మీరు ఏ ప్లేయర్తో కాంటాక్ట్ అయ్యారు, ఏ మ్యాచ్లో మీరు ఫిక్సింగ్ చేశారని. పర్టికులర్గా గుజరాత్ ఆడినటువంటి మ్యాచ్, గుజరాత్ రాజస్థాన్ ఆడినటువంటి మ్యాచ్లోనే ఫిక్సింగ్ జరిగింది అనే ఆరోపణలు మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎందుకంటే చివరిలో అప్పటికి ఆల్మోస్ట్ అన్ని వికెట్స్ కోల్పోయింది, కేవలం రషీద్ ఖాన్ మాత్రమే క్రీజ్లో ఉన్నాడు. అప్పటికి షారుఖ్ ఖాన్ వచ్చాడు. షారుఖ్ ఖాన్ వెంటనే వచ్చి ఒక 7 or 8 balls-లోనే 20 runs 20+ స్కోర్ చేసినట్టున్నాడు. ఈవెన్ రషీద్ ఖాన్కు కూడా స్ట్రైక్ కంటిన్యూగా తనకే రొటేట్ చేస్తూ రషీద్ ఖాన్ ద్వారా 6 కొట్టించి మరీ గెలిపించారు అనే ఒక ఆరోపణ. ఇది ఐపీఎల్ ఏదైనా మ్యాజిక్ జరగవచ్చు. అశుతోష్ కూడా అద్భుతంగా ఆడాడు పంజాబ్లో, అంటే వీళ్ళు ఏదైనా ఫిక్సింగ్ చేసి కొట్టించారా అనేది కాదు, బట్ పర్టికులర్గా ఆ మ్యాచ్ పైన అయితే ఆరోపణలు వస్తున్నాయి. మరొకటి ముంబై వాంకడే స్టేడియంలో కూడా బుకీలను పట్టుకున్నారు. చెన్నై ముంబై మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ముంబై చేజింగ్లో ఉంది, ముంబైకు ఈజీగా విన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రోహిత్ శర్మ మాత్రమే సెంచరీ చేశాడు, కానీ అప్పటి వరకు భీకరమైనటువంటి ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ డక్అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ 1 డేనో లేకపోతే టెస్ట్ ఆడినట్టు ఆడాడు, తక్కువ స్కోర్ మాత్రమే 21 balls-లో 35 మాత్రమే చేయగలిగాడు. హార్దిక్ పాండ్యా క్రూషల్ స్టేజ్లో వచ్చాడు, మిడిల్ ఆర్డర్లో వచ్చి తను హిట్ చేయాల్సింది పోయి తను కూడా 2 పరుగులకి అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ కూడా లో స్కోర్, అంటే సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయ్యాడు. అంటే ఇంత పెద్ద బ్యాటింగ్ లైనప్ పెట్టుకున్నటువంటి వాళ్ళంతా సింగిల్ డిజిట్ స్కోర్కి ఏ విధంగా అవుట్ అయ్యారు, ఏదైనా అందులో మ్యాజిక్ జరిగిందేమో, అక్కడ ఏదైనా ఫిక్సింగ్ జరిగి ఉండొచ్చు, అందుకే ముంబై ఓడిపోయింది అనే ఆరోపణలు కూడా వచ్చాయి. సో ఇవి మాత్రం మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. గెలిచే మ్యాచ్లు ఓడిపోయారు, లేకపోతే ఓడిపోయే మ్యాచ్లు గెలిచారు అని మనకు మాత్రం ఫిక్సింగ్ ఆరోపణలుగా కనిపిస్తున్నా. బుకీలు మిగతా స్టేడియంస్కి కూడా వెళ్ళి ఉండొచ్చు. బుకీలను అక్కడ బీసీసీఐ గుర్తించింది, ఈ 2 స్టేడియంలో పట్టుకుంది, కానీ మిగతా స్టేడియంలోకి కూడా వెళ్ళి వీళ్ళు బీసీసీఐ కంట కనపడకుండా కూడా ఉండొచ్చు, ఏదైనా మ్యాచ్ల్లో కూడా ఫిక్సింగ్ జరిగి ఉండొచ్చు. ఏదైనప్పటికీ ఇది ఒక పెద్ద
మిస్టేక్ ఒకటి ఐపీఎల్కు పెద్ద మచ్చగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2013లో మనం చూసాం, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఫిక్సింగ్ ఆరోపణలు వింటున్నాం. 2013లో మనకు ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు రాజస్థాన్, చెన్నై 2 ఏళ్ల బ్యాన్ కూడా ఎదుర్కొంది. అదే రాజస్థాన్ మళ్ళీ ఇప్పుడు ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇప్పటికీ ఐపీఎల్ అంటే చాలా మంది అంటుంటారు, యంగ్స్టర్స్ అంటే ఇంట్లో చూస్తుంటారు కానీ కొంచెం ముందు తరం వాళ్ళు, ఒక 10 ఏళ్ల ముందు ఉన్నటువంటి వాళ్ళు, ఐపీఎల్ సీజన్ 1 నుంచి చూస్తున్నటువంటి వాళ్ళు అయితే ఏం చూస్తారో ఐపీఎల్ మ్యాచ్లు అన్ని ఫిక్సింగ్ మ్యాచ్లు ఇవి, అవరే అద్భుతంగా గెలిచాము అసలు అనుకోలేదు అంటే అదేముంది అవి ఫిక్సింగ్ చేసి ఉంటారు అందుకే గెలిచారు ప్రతి ఒక్కరు అంటుంటారు. బట్ ఈ జనరేషన్ క్రికెట్ చూస్తున్నప్పుడు, ఇలాంటి మ్యాచ్లను చూస్తున్నప్పుడు, ఎస్ నేను కూడా ఒక క్రికెటర్ అవ్వాలి, నేను కూడా ఒక అశుతోష్లా ఆడాలి, శశాంక్లా ఆడాలి అనేది బిల్డ్ అవుతుంటుంది. సో యంగ్స్టర్స్కి కనుక ఈ ఫిక్సింగ్ ఆరోపణలు చూస్తే మాత్రం వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ కోల్పోయి ఇదంతా డ్రామానా. ఒకప్పుడు మా జనరేషన్లో ఉన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈని చాలా చూసేవాళ్ళం, స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పడేసి మరి డబ్ల్యూడబ్ల్యూఈని పెట్టుకొని చూసేవాళ్ళం. ఎప్పుడైతే డబ్ల్యూడబ్ల్యూఈ అంతా ఫేక్, వాళ్ళు కొట్టుకోవడం అంతా డ్రామా, ఆ చైర్లతో ఏం కొట్టుకోరు, కింద అంతా బెడ్స్ మాదిరిగా ఉంటాయంట, వాళ్ళు కింద పడేదంతా డ్రామా అని తెలిసేసరికి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఎవరు చూడట్లేదు. ఇప్పుడు అంతా క్రేజ్ ఐపీఎల్లో. సో ఐపీఎల్లో కూడా మనం ఎప్పుడైతే ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని నిజమే ఫిక్సింగ్ జరిగింది, ఎస్ ఆ మ్యాచ్ ఇలా జరిగింది కాబట్టి రాహుల్ తెవాటియా 6 కొట్టాడు, ఎస్ ఆ మ్యాచ్లో ఇలా జరిగింది కాబట్టి హార్దిక్ పాండ్యా తొందర అవుట్ అయ్యాడు, లేకపోతే సూర్యకుమార్ డక్అవుట్ అయ్యాడు అనేది కనుక తేలితే ఐపీఎల్ క్రికెట్ కి కూడా అంటే క్రేజ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఐపీఎల్కు ఎగబడి స్టేడియంలోకి జనాలు వస్తున్నారంటే దానిపైన చాలా క్రేజ్ ఉంది, మ్యాచ్ను చూడాలి. ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు హైదరాబాద్లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు జరుగుతుంటే టికెట్స్ కూడా దొరకని పరిస్థితి. 1500 రూపాయల టికెట్ను మనం 8000 అయినా పెట్టి కొంటున్నారంటే ఎస్ఆర్హెచ్ ఈసారి అద్భుతంగా ఆడుతుంది. ఆ మ్యాచ్ను ఖచ్చితంగా టీవీలో కాదు నేరుగా స్టేడియంలో వచ్చి చూడాలని ప్రతి క్రికెట్ ఫ్యాన్కి ఉంటుంది. ఎప్పుడైతే ఫిక్సింగ్ అని తెలిసిపోయిందో, అందులో ఆరోపణలా లేకపోతే వాస్తవమా పక్కన పెడితే అందులో ఫిక్సింగ్ జరిగిందంట అనే ఒక టాక్ వస్తే చాలు, వెళ్ళి వేస్ట్లే, మనం అక్కడికి వెళ్ళేసరికి గెలిచే మ్యాచ్ ఓడిపోతుంది, ఓడిపోయే మ్యాచ్ గెలుస్తుంది. ఒక ఎంత పెద్ద బ్యాటర్ కానీ ఒక యంగ్స్టర్ కూడా ఈరోజు 6 కొట్టినా, 6 బాల్లో 6 6లు కొట్టినా వాడికి ఏదో ఫిక్సింగ్ చేసి టాస్ బాల్ వేసి ఉంటాడు, యార్కర్లు వేసి ఉంటాడు అని వస్తుంది. ఒకవేళ ఫిక్సింగ్ ఆరోపణలు రాకపోతే అశుతోష్ లాంటి ప్లేయర్ను ఈరోజు మనం టీమిండియాలో చూడాలి అని అనుకుంటాం. అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ ఈరోజు టీమిండియాలో ఉంటే బాగుండు అని ఈరోజు ప్రతి సగటు నేనే కాదు ఒక ప్రతి క్రికెట్ ఫ్యాన్ ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. ఎప్పుడైతే ఫిక్సింగ్ ఆరోపణలు కనుక నిజమని తేలిందో, కనీసం నిజమని తేలాల్సిన అవసరం లేదు, ఫిక్సింగ్ జరిగిందంట అనే ఆరోపణలు వచ్చినా చాలు, అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్, అశుతోష్ లాంటి ప్లేయర్, శశాంక్ సింగ్ లాంటి వాళ్ళు ఎంత మ్యాజిక్లు చేసి ఎంత అద్భుతంగా ఆడినా వాడితో కొట్టించుంటారులే అనేది మాత్రం వస్తుంది. ఇది క్రికెటర్ల ఫ్యూచర్కి ప్రమాదం, అట్ ద సేమ్ టైం ఐపీఎల్ ఫ్యూచర్కి కూడా చాలా ప్రమాదం. ఇప్పటికే బుక్కీలను పట్టుకున్నారు కాబట్టి ఇలాంటి ఆరోపణలు ముందు ముందు రావద్దు, అలాగే ఈ ఆరోపణల్లో వాస్తవం లేదు అని రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ రవి, థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్పోర్ట్స్ లైవ్, స్టే ట్యూన్ టు ఎన్టీవీ.